హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాకం అను స్మార్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ పన్నీర్ మసాలా దాబా స్టైల్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ తీసుకోవాలి, టమాటోస్, ఆనియన్స్ తీసుకోవాలి. నేనైతే ముందుగా టమాటోస్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా చూడండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనం తీసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై కాగానే టర్న్ చేసి మరొక సైడ్ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం మీడియం సైజ్ ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బటర్ అండ్ కాజు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ కాగానే ముందుగా ఉడికించుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక మిక్స్ చేసి పేస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయి క్లీన్ చేసి మనం అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో బటర్ కూడా యాడ్ చేసి ఇందులో ఇప్పుడు మనం మసాలా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేసుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కాగానే ఇందులో పసుపు, ధనియా పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసుకుంది ఇందులో యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బటర్ పన్నీర్ మసాలా కదా, బటర్ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటేనే మనకు ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఇప్పుడు మనం ఈ విధంగా 2 మినిట్స్ మూత పెట్టి మంచి మగ్గనివ్వాలి. ఈ టైంలో పన్నీర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ కానీ గడ్డ పెరుగు కానీ ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. నేనైతే సన్నగా తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మనకైతే రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.